హలో ఎవ్రీవన్. ఇవాళ మనం అసలు ఎక్కువ టైం తీసుకోకుండా ఈజీ అండ్ టేస్టీగా అయ్యే 2 రెసిపీస్ చూద్దాం. ముందుగా రా మ్యాంగో బచ్చలాకు పప్పు ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ప్రెషర్ కుక్కర్లో కందిపప్పు తీసుకొని వాష్ చేసుకొని పెట్టుకున్నాము. బచ్చలాకు, ఆనియన్స్ అండ్ టమాటోస్ని కట్ చేసుకున్నాము. కడుక్కుని పెట్టుకున్న పప్పులోకి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కట్ చేసుకున్న టమాటోస్ ఇంకా బచ్చలాకు యాడ్ చేసుకుందాం. ఇందులోకి ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకొని మధ్యలోకి స్లైస్ చేసుకొని వేసుకుందాం. వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని పైన టిష్యూ పెట్టుకొని విజిల్ పెట్టుకుంటున్నాము. పెట్టడం వల్ల ప్రెషర్ అనేది పైన మూత కవ్వకుండా ఉండిపోతుందని పెట్టుకుంటున్నాము. మనం ఇక్కడ కుక్ అయిపోయింది మన పప్పు. మూత తీసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు యాడ్ చేసుకుందాం. టేస్ట్కి సరిపడా ఉప్పు, ఇంకా కొద్దిగా కారం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ముందుగానే రా మ్యాంగోస్ని ఉడకపెట్టుకొని స్క్వీజ్ చేసుకొని పెట్టుకున్న రా మ్యాంగో జ్యూస్ని అయితే యాడ్ చేసుకుంటున్నాము. అన్నీ వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులో కొంచెం గ్రౌండ్నట్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. తర్వాత ఇందులోకి కొన్ని ఆవాలు, జీలకర్ర, ఇంకా కొన్ని మెంతులు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు, ఇంకా కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కుక్ అయ్యే లోపల సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి అందులో ఆల్ నొక్కితే నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. ఈ విధంగా పప్పులోకి తాలింపు ప్రిపేర్ చేసుకున్నాము. దీన్ని పక్కన తీసుకొని ఈ మిశ్రమాన్ని మనం ఇందాక ఉడికించుకొని పెట్టుకున్న పప్పులోకి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇలాంటి యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి. ఇంక ఇలాంటి కొత్త రెసిపీస్ చాలా పెడతాము. డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ అస్ ఇలాంటి యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం. దాన్ని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే యమ్మీ అండ్ టేస్టీ రా మ్యాంగో బచ్చలాకు కర్రీ రెడీ అయిపోయినట్టే. గిన్నెలోకి సర్వ్ చేసుకుంటున్నాము. రెసిపీ నచ్చితే లైక్ వేసేసుకోండి. ఇప్పుడు మనం ఇంకో రెసిపీ చూద్దాం. ఆలు అండ్ బ్రింజాల్ని పాలు పోసి వండుకుంటున్నాము. కర్రీ టేస్ట్ విల్ బీ అల్టిమేట్. సో ఇక్కడ మనం ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, కర్రీ లీవ్స్ అండ్ ఆలుగడ్డని కట్ చేసుకున్నాము. ఇంకా కొన్ని బ్రింజాల్ కూడా తీసుకున్నాము. సో ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని కొంచెం గ్రౌండ్నట్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ మనం మట్టి కుండలో వండుకుంటున్నాం ఈ కర్రీ. ఇందులో కొన్ని ఆవాలు, వైట్ ఉరద్ దాల్, చనా దాల్, ఇంకా కొన్ని జీరా, ఇంకా బ్లాక్ ఉరద్ దాల్ యాడ్ చేసుకొని వేయించుకుందాం. ఈ విధంగా వేగిన తర్వాత కట్ చేసుకుని పెట్టుకున్న ఆలుగడ్డ, ఇంకా స్లైస్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుందాం. వీటిని కూడా వేయించుకుందాం. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. పెట్టే రెసిపీస్ మీరు చూడండి ఒకసారి, మీకే డెఫినెట్గా నచ్చుతుంది. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయి మన ఛానల్లో. డెఫినెట్గా చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ మనం మూత తీసుకొని కలుపుకున్న తర్వాత కొన్ని కర్రీ లీవ్స్ ఇంకా కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాము. వీటిని మనం బాగా మిక్స్ చేసుకుందాం. కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనిద్దాం. ఈ విధంగా మగ్గిన తర్వాత ఒకసారి లిడ్ ఓపెన్ చేసి మిక్స్ చేసి ఇందాకే మనం కట్ చేసుకొని పెట్టుకున్న బ్రింజాల్ని అయితే ఇందులో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇందులోకి కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఉప్పు, పసుపు అన్ని వెజిటేబుల్స్కి పట్టేలాగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని కవర్ చేసుకుందాం. ఇక్కడ మనం మూత మీద వాటర్ అయితే పోసుకుంటున్నాము. ఇక్కడ మట్టి కొండలో వండుకుంటున్నాం కాబట్టి కర్రీలో వాటర్ పోయాల్సిన అవసరం ఉండదు. పైన ఆవిరి మీద కర్రీ అయితే ఉడుకుతుంది. మనం ఇక్కడ కర్రీ లోపల వాటర్ పోయలేదు. ఇలా ఆవిరితో ఉడికిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి ఇప్పుడు కారం యాడ్ చేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందాం. మనం ఇవాళ రెసిపీలో వాడిన బ్రింజాల్ అండ్ ఆలు బోత్ ఆఫ్ ది మన హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అంతేకాదండి, బ్రింజాల్లో క్యాలరీస్ తక్కువ ఉంటాయి. వెయిట్ లాస్కి కూడా హెల్ప్ చేస్తుంది. డెఫినెట్గా రెసిపీస్ ట్రై చేయండి. ఈ విధంగా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందులోకి ఇప్పుడు మిల్క్ యాడ్ చేసుకుందాం. మిల్క్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుందాం.
జాగ్రత్తగా ఇది కలుపుకొని ఉడకనివ్వాలి. ఆఫ్ చేసేసుకొని మిగిలిన కర్రీని మట్కలున్న వేడితో ఉడికించుకోవచ్చు. అంతేనండి, చాలా ఈజీగా పాలుతో వండిన ఆలు అండ్ బ్రింజాల్ కర్రీ రెడీ అయిపోయింది. డెఫినెట్గా ఈ రెసిపీ ట్రై చేయండి. మనం ఇప్పుడు ఇది గిన్నెలోకి సర్వ్ చేసుకుంటున్నాము. రైస్లోకి 2 బాగున్నాయండి. 2 కర్రీస్ చపాతీలో కూడా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో లంచ్ టైం కాబట్టి యమ్మీగా వి సర్వింగ్ ద కర్రీస్. ఇలా వండితే ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. డెఫినెట్గా ట్రై చేయండి. ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గ్రేట్ టైం.